यमदौर्वाहं समेतवत्तरा लक्ष्मी चतुर्थायास्तं विपरेदः ओम अत्युदप्रियमेरास्तो वत्तरा अत्यन्तपुत्रका उदवरन्नदस्वा परम भगवद्भागवताचार्येभ्यो नमः नमस्कारं कुर्याम ओम ब्रह्मीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोर्मुखं सुजम्भंगे दुष्टसंहारणसिंहा दुरिदूरा ओम श्री भगवतो देवंकराय सर्वेषां प्रियं केशाय पुमंगल अस्तुप्रियहस्तरकस्तूरिमालाहामारिदूरदे इहस्तैरणाय देवराजाय भवन्तो सततं श्रीसत्सत्सम्मङ्गलवन्तु लोका समस्ता दिनो भवन्तु श्रीनारायण स्वामी गोविंद 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 कृष्णात्मनं यद्रवं निर्णातुल्यं वर्धते वरबीजवाहनां इन्द्रास्तोमाः ओम अग्निर्वरसित भव आदित्य तेजो भव विष्णु श्रीमान भव ब्रह्म आयुर्भव आयुरायुर्भव इमे श्रिये पद्महस्ते सुगंधे पुण्यसुजायमानैः प्रमोदमानैः रविमन्यमानैः पुत्रैः पौत्रैः श्रीवर्धनां दीर्घमायुः ओम ओंगियुगलगलंद उत्तमन वेपाडी நாங்கள் நப்பாவை குச்சாத்தி நீராடினார் எங்கிரண்டு நாடெல்லாம் திங்கள மும்மாறி வேதோ ஊங்கு விலம சொன்னலோடு கைலுகல உங்குவரை போரின் பொறி வந்து கண்படுப்பா நீங்காறு பக்கரண்டு गोत्रम गोत्रावृद्धिरस्तु वंशम वंशावृद्धिरस्तु अखंड ऐश्वर्य प्राप्तिरस्तु लक्ष्मी नारसिंहस्ता भगवान अनुग्रह सिद्धिरस्तु అక్కడే ఉన్నారు ఉన్నారు సుమారు చిన్నమ్మ ఏసీరా మళ్ళీ మోటార్ బాగా చేయాలి లోపల కొని అయిపోతా బాగుందంటారు ఇక మొదటి పట్ట
అదే పట్నం అయితే రాపు పట్నం అయిపోయి తను చెడి ఇటు మన జైత్యాల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బోస్ రావణ్ గారు వచ్చి పూర్తి స్థాయిలో శుద్ధి చేయడం జరిగింది. అలాగే మండలంలో కూడా ప్రతి ఒక్క గ్రామం లోపల రేపు పొద్దున అయోధ్య రామాలయం మనకు 22వ తారీఖు నాడు బలరాముడు ప్రతిష్ట ఉంది కాబట్టి దాన్ని ఉద్దేశించుకొని ప్రతి ఒక్కరు కూడా అన్ని గ్రామాల వారు కానీ అన్ని బూత్ల వారు కానీ ప్రతి ఒక్కరు హిందూ భక్తులు హిందూ ధర్మ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఆలయాలను శుద్ధి చేసి పరిశుభ్రంగా ఉంచుకొని రేపు పొద్దున మనం పూజలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనందరం ఖచ్చితంగా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం తరపున కోరడం జరిగింది. ఈరోజు రాయకల్ మండలం భూపత్పూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఆలయ శుద్ధి కార్యక్రమంలో భాగంగా పూర్తి స్థాయిలో శుద్ధి చేయడం జరిగింది. ఇది మేము స్వామివారికి చేసుకున్నటువంటి సేవ. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, అదేవిధంగా కార్యదర్శి గారు మరియు సభ్యులందరికీ కూడా పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారందరికీ ఆలయ చైర్మన్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ముందుగా ఆలయ చైర్మన్ గారికి అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఇంత మంచి అవకాశం మాకు కల్పించినందుకు. అదేవిధంగా ప్రపంచమంతా కూడా భగవత్ బంధువులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అతి గొప్ప వేడుక, అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఈ 22 అయోధ్య రామ మందిరంలో ఆ శ్రీరామచంద్రుడు కొలువు తీరేటటువంటి రోజు. మరి ఆ రోజున మన ఇంట్లో అయితే ఎలా ఒక పండగ వస్తే ఒక 4-5 రోజుల ముందు నుంచి, ఒక వారం రోజుల ముందు నుంచి ఇల్లంతా కూడా ఆ ఒక ప్రత్యేకమైన పండగ రోజు కోసం ముందుగానే ఇల్లు దులిపి మంచిగా ఎక్కడికక్కడ కూడా నీట్గా ఉండే విధంగా మనం కడుక్కొని మంచిగా శుద్ధి చేసి పెట్టుకుంటాము. అదేవిధంగా 22న ప్రతి ఒక్క ఆలయంలో కూడా అంగరంగ వైభవంగా ఆ శ్రీరాముడిని స్తుతిస్తూ వారి నామజపం చేస్తూ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎక్కడికక్కడ కూడా కళ్యాణాలు జరిపించడం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమం కోసం ప్రతి ఒక్క ఆలయం కూడా సిద్ధంగా ఉండే విధంగా, శుద్ధిగా ఉండే విధంగా కూడా ముందు నుంచే ఆలయ శుద్ధి కార్యక్రమాలు అనేది ఎక్కడికక్కడగా కూడా శ్రీరామ తీర్థ ట్రస్ట్ వారి పిలుపు మేరకు మా భారతీయ జనతా పార్టీ శ్రేణులు కానివ్వండి, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీలు రాజకీయాలకు అతీతంగా భగవద్ బంధువులు శ్రీరామ భక్తులందరూ హిందువులందరూ కూడా ఎక్కడికక్కడ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆ రామ దూతలుగా, శ్రీరామ సేవకులుగా పాల్గొనడం జరుగుతూ ఉంది. మరొక్కసారి కూడా నేను ప్రజలందరికీ కూడా విన్నపం చేసుకుంటా ఉన్నాను. ఈ జనవరి 22 సోమవారం రోజున అయోధ్య రామాలయంలో గౌరవనీయులు ప్రధాన మంత్రివర్యులు మోదీ గారి చేతుల మీదుగా మరి ఆ బాలరాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ చేసి ఉంటున్నారు. దానికోసం మనందరము కూడా ఇక్కడ ఉండి ఎక్కడికక్కడ కూడా ఈ దగ్గర ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళి ఆ శ్రీరాముడి నామజపం చేసుకుంటూ ఆ రోజు సాయంత్రం మరి ఇంట్లోకి రాముణ్ణి ఆహ్వానించే విధంగా, మరి రాముడు వస్తున్నాడంటే ఆ లక్ష్మీదేవి ఎలాగో వస్తూ ఉంటుంది, లక్ష్మీదేవి కోసం మంచిగా చక్కగా రంగులతో ముగ్గులేసి కనీసం 5 దీపాలు, మీకు ఇంకెక్కువ అనిపిస్తే ఇల్లు నిండా కూడా దీపాలు పెట్టుకోవచ్చు, ఒక దీపావళి పండగలాగా మరి ఆ రాముడిని అదేవిధంగా వారి పరివారం అంతటినీ కూడా ఆహ్వానించుకునే విధంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా దీపాలు వెలిగించుకోగలరని, ఆ రోజున మరొక దీపావళి పండగలాగా కూడా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ, భగవద్ బంధువులందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ కూడా ఇటువంటి అమోఘమైనటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యమై, ఎందుకంటే ఇది మనం ఉన్నప్పుడు, మన
తరం ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి అమోఘమైనటువంటి వేడుక. 500 సంవత్సరాల నుంచి ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మన తరాలకు దక్కింది ఈ అద్భుత అవకాశం. నిజంగా మన జన్మలు చరితార్థం అయ్యేటటువంటి క్షణం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఈ రామ కార్యక్రమంలో పాల్గొని ఆ రాముడి కృపకు పాత్రులు కాగలరని మరొకసారి కోరుకుంటున్నాను, తెలియజేసుకుంటున్నాను. జై